మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి వైఎస్ఆర్ నగర్ పట్టణ ప్రజలకి ప్రభునామలో శుభాలు అందిస్తున్నాం. ప్రియులారా, మీరు ఎక్కడున్నా సరే కొద్ది నిమిషాలు ఈ జీవము గల దేవుని మాటలు వినవలసిందిగా ప్రేమతో మీ అందరికీ వినయించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈలాగున రాయబడి ఉన్నది, పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అన్నటువంటి మాట రాయబడి ఉన్నది. అవును ప్రియులారా, పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడంట. ఎవరు పాపులు? దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది కదా, ఏ భేదములు లేదు. రంగులో భేదం ఉంది, కులములో భేదం ఉంది, తినే ఆహారములో భేదం ఉంది, కానీ పాపం నిష్లోకి వచ్చిన భేదం లేదు. తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మనిషి కూడా పాపని వేదం బోధిస్తుంది. పాపము లేని మనుషుడు ఎవరు లేరు. ఒక మహారాజు అంటున్నాడు, ఇదిగో తల్లి గర్భంలోనే నేను పాపే పుట్టానని అంటున్నాడు. నా తల్లి నాకు పాపంలోనే జన్మనిచ్చింది. కారణం ఏంటంటే భూమి మీద మొట్టమొదటి మనుషులు ఆదాము పాపము చేశారు. వారు పాపము చేశారు కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను మీరి వారి నుండి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఉద్భవించారు కనుక ప్రతి మనుషుల్లో కూడా పాపము ఏలుబడి చేస్తుంది. కాబట్టి పాపము లేని మనుషులు ప్రపంచంలో ఎక్కడా కూడా లేడు. తల్లి గర్భంలో పుట్టిన ప్రతి మనిషి కూడా పాపియే. అవును ప్రియులారా, అయితే ఏంటి మీరు అనవచ్చు, బైబిల్ బోధిస్తుంది పాపంలో వచ్చే జీతము మరణం. ప్రియులారా, మనిషికి గమనించండి, మరణం ఎందుకు వస్తుంది అంటే కారణం పాపమే. పాపం వల్ల వచ్చే జీతమే మరణం. మనం కూలి పనికి వెళ్తే సాయంకాలం కూలి ఇస్తారు, ఉద్యోగానికి వెళ్తే